హలో, నేను మిస్ చేస్తాను. ఢిల్లీలో ఉండేటువంటి కొంతమంది ప్రముఖులు, అలాగే ముంబైలో ఉండేటువంటి కొంతమంది పారిశ్రామికవేత్తలు, బిజినెస్ టైకూన్లు చేయించుకున్నటువంటి సర్వేను మీ ముందుంచేటువంటి ప్రయత్నం చేస్తాను. భారతదేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో ఎన్ని లోక్సభ స్థానాల్లో బీజేపీ అధికారంలో వచ్చేటువంటి అవకాశం ఉంది, అలాగే గెలిచేటువంటి అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీ అనేది కూడా మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో మొట్టమొదట బీజేపీ టార్గెట్ అయితే 370, అయితే వచ్చేది ఎన్ని అనేది మాత్రం ఈ సర్వేలో మనం ఒక అవగాహన రావచ్చు, ఒక కంక్లూజన్ కూడా రావచ్చు. సో ఇప్పుడు మనం రాష్ట్రాల వారీగా మొత్తం లోక్సభ స్థానాలు ఎన్ని, దాంట్లో బీజేపీ గెలిచేది ఎన్ని, అలాగే కాంగ్రెస్ గెలిచేటువంటి పరిస్థితి ఏ రాష్ట్రంలో ఎన్ని ఉన్నాయి అనేది మనం విశ్లేషణ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఆంధ్రప్రదేశ్ మొత్తం 25 లోక్సభ స్థానాలు ఉన్నాయి. దాంట్లో బీజేపీ 1, తెలుగుదేశం పార్టీ 15, జనసేన 2, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 7 గెలుచుకునేటువంటి అవకాశం ఉందని చెప్పి వాళ్ళు చేసుకున్నటువంటి సర్వేలో తేలింది. వాస్తవంగా బిజినెస్ పీపుల్ ఎప్పుడు కూడా సర్వేలు చేయించుకుంటుంటారు ఎన్నికల ముందు. ఎందుకంటే ఏ పార్టీ వైపు మొగ్గు చూపాలి, లేదంటే ఏ పార్టీకి ఎక్కువ విరాళాలు ఇవ్వాలి అనే దాని మీద కూడా వాళ్ళకు కొంత అంచనాకు రావడానికి ఇలాంటి సర్వేలు చేయించుకుంటూ ఉంటారు బిజినెస్ టైకూన్స్, ఎస్పెషల్లీ కార్పొరేట్ సంస్థలు, అదాని, అంబానీ లాంటి సంస్థలు చేయించుకునేటువంటి సర్వే ఇది ఒక ప్రైవేట్ సంస్థ చేసినటువంటి సర్వే. ఢిల్లీ బేస్డ్గా ఉండేటువంటి ఒక సర్వే సంస్థ చేసినటువంటి సంస్థ, ఆ సంస్థ చేసినటువంటి అంచనా ఇది. సో అస్సాంలో మొత్తం 14 లోక్సభ స్థానాలు ఉన్నాయి. దాంట్లో బీజేపీ 5 గెలుచుకునేటువంటి అవకాశం ఉంది, కాంగ్రెస్ పార్టీ 8, ఇతరులు 1 గెలుచుకునేటువంటి అవకాశం ఉంది. బీహార్లో మొత్తం 40 ఉన్నాయి. 40లో బీజేపీ 9, కాంగ్రెస్ పార్టీ 6, ఆర్జేడీ 18, జేడీయూ 7 గెలుచుకునేటువంటి అవకాశం ఉంది. ఇక ఛత్తీస్గఢ్ మొత్తం 11 లోక్సభ స్థానాలు ఉన్నాయి. దాంట్లో బీజేపీ 7, కాంగ్రెస్ పార్టీ 4 గెలుచుకునేటువంటి అవకాశం ఉంది. ఢిల్లీ మొత్తం 7 లోక్సభ స్థానాలు ఉన్నాయి. దాంట్లో బీజేపీ 1, కాంగ్రెస్ పార్టీ 3, ఆప్ 3 గెలుచుకునేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం సింపతి వేవ్స్ ఉన్నాయి కేజ్రీవాల్కి అని చెప్పి అంటున్నారు. అందుకే బహుశా ఆప్ 3 గెలుచుకునేటువంటి అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తుంది. గుజరాత్ మొత్తం 26 ఉన్నాయి. 26లో 17 బీజేపీకి వచ్చేటువంటి అవకాశం ఉంది, కాంగ్రెస్ పార్టీ 7, ఆప్ 2 గెలుచుకునేటువంటి అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తూ ఉంది. సో గత అసెంబ్లీ ఎన్నికల కంటే ఈసారి కాంగ్రెస్ పార్టీ గుజరాత్లో కొంత బలపడినట్టు కనిపిస్తుంది ఈ ఫిగర్ను కనుక చూస్తూ ఉంటే. ఇక హర్యానా మొత్తం 10 లోక్సభ స్థానాలు ఉన్నాయి. బీజేపీ దాంట్లో 5 గెలుచుకునేటువంటి అవకాశం ఉంది, కాంగ్రెస్ పార్టీ 5. హిమాచల్ ప్రదేశ్ మొత్తం 4 లోక్సభ స్థానాలు ఉన్నాయి. దాంట్లో బీజేపీ 1, కాంగ్రెస్ పార్టీ 3 గెలుచుకునేటువంటి అవకాశం ఉంది. ఇక జమ్మూ కాశ్మీర్ మొత్తం 6 లోక్సభ స్థానాలు ఉన్నాయి. దాంట్లో బీజేపీ 3, కాంగ్రెస్ పార్టీ ఏం గెలిచే అవకాశం లేదు, ఇతరులు 3 గెలుచుకునేటువంటి అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తుంది ఈ సర్వే. ఇక జార్ఖండ్ మొత్తం 14 ఉన్నాయి లోక్సభ స్థానాలు. దీంట్లో బీజేపీ 3 గెలుచుకునే అవకాశం ఉంది, కాంగ్రెస్ పార్టీ 3, జేఎంఎం 8 గెలుచుకునేటువంటి అవకాశం ఉంది జార్ఖండ్లో. ఇక కర్ణాటక, సో ఇక్కడ జార్ఖండ్లో కూడా అక్కడ హేమంత్ సోరెన్ అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయిన తర్వాత వచ్చినట్టు సింపతి లాగా కనిపిస్తుంది. 8 లోక్సభ స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది అక్కడ. ఇక కర్ణాటక వచ్చేసి 28 లోక్సభ స్థానాలు ఉన్నాయి. దాంట్లో బీజేపీ 7, కాంగ్రెస్ పార్టీ 20 గెలుచుకునేటువంటి అవకాశం ఉంది, జేడీఎస్ 1 గెలుచుకునేటువంటి అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తున్నారు. కేరళ వచ్చేసి 20 లోక్సభ స్థానాలు. దాంట్లో కేరళలో మొత్తం కాంగ్రెస్ పార్టీ అంటే ఇండియా కూటమి 15 గెలుచుకునేటువంటి అవకాశం ఉంది, సిపిఎం 5 గెలుచుకునేటువంటి అవకాశం ఉంది. సో మధ్యప్రదేశ్ మొత్తం 29 ఉన్నాయి మధ్యప్రదేశ్లో లోక్సభ స్థానాలు. బీజేపీ 15, కాంగ్రెస్ పార్టీ 14 గెలుచుకునేటువంటి అవకాశం ఉంది. మహారాష్ట్రలో మొత్తం 48 లోక్సభ స్థానాలు ఉన్నాయి. దాంట్లో బీజేపీ 12, కాంగ్రెస్ పార్టీ 18, శివసేన ఉద్ధవ్ థాక్రేది 10, ఎన్సీపీ శరద్ పవార్ 8 గెలుచుకునేటువంటి అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తుంది. సో మహారాష్ట్రలో వీలున్నంత పొలిటికల్ కాలుష్యాన్ని వెదజల్లింది బీజేపీ, బహుశా అందుకే ఈ రిజల్ట్ కనిపిస్తున్నట్టుంది. సో ఒడిశా మొత్తం 21 లోక్సభ స్థానాలు. దాంట్లో బీజేపీ 10 గెలిచేటువంటి అవకాశం ఉంది, కాంగ్రెస్ పార్టీ 4, బీజేడీ 7 గెలిచేటువంటి అవకాశం ఉంది. సో ఇక పంజాబ్ వచ్చేసి మొత్తం 13, బీజేపీ 0 పంజాబ్లో, కాంగ్రెస్ పార్టీ 5, ఆప్ 6, అకాలీదళ్ 2 గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తూ ఉన్నారు. ఇక రాజస్థాన్ వచ్చి మొత్తం 25 లోక్సభ స్థానాలు. బీజేపీ 16, కాంగ్రెస్ పార్టీ 9 గెలిచేటువంటి అవకాశం ఉంది. తమిళనాడులో 39 లోక్సభ స్థానాలు ఉంటే బీజేపీ 0, కాంగ్రెస్ పార్టీ 7 గెలిచేటువంటి అవకాశం ఉంది, డిఎంకే 25, అన్నా డిఎంకే 7 స్థానాల్లో గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తున్నారు. ఇక తెలంగాణ వచ్చేసి 17 లోక్సభ స్థానాలు ఉన్నాయి. 17లో బీజేపీ 1 మాత్రమే గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్పి సర్వే అంచనా వేస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ 12, బీఆర్ఎస్ పార్టీ 3, ఎంఐఎం 1 గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తున్నారు. తాజాగా జరిగిన అరెస్టుల క్రమంలో ఈ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ కవిత
అరెస్ట్ అయ్యారు, ఈడీ విచారణలో ఉన్నారు. ఆ సింపతి వేవ్ ఉందని చెప్పి బీఆర్ఎస్ పార్టీకి 3 వేసినట్టున్నారు. బీజేపీకి 1 మాత్రమే పరిమితమయ్యే అవకాశం ఉంది తెలంగాణలో అని చెప్పి అంచనా వేస్తుంది ఆ సర్వే సంస్థ. ఇక ఉత్తరాఖండ్లో మొత్తం 5 ఉన్నాయి. 5లో బీజేపీ 3, కాంగ్రెస్ 2 గెలుచుకునే అవకాశం ఉంది. ఉత్తరప్రదేశ్లో 80 లోక్సభ స్థానాలు ఉన్నాయి. బీజేపీ 40 గెలుచుకునే అవకాశం ఉంది, కాంగ్రెస్ పార్టీ 12, సమాజ్వాదీ పార్టీ 24, బీఎస్పీ 4 గెలుచుకునే అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తుంది. ఇక పశ్చిమ బెంగాల్ 42 లోక్సభ స్థానాలు, దాంట్లో బీజేపీ 11, కాంగ్రెస్ పార్టీ 6 గెలుచుకునే అవకాశం ఉంది, టీఎంసీ 25 గెలుచుకునే అవకాశం ఉందని చెప్పి అంటున్నారు. మమతా బెనర్జీ ఎఫెక్ట్ అక్కడ బాగా కనిపిస్తుంది. ఇక ఈశాన్య రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు మొత్తం కలుపుకుంటే మొత్తం 19 లోక్సభ స్థానాలు ఉన్నాయి. వాటిలో 5 బీజేపీ గెలిచే అవకాశం ఉంది, కాంగ్రెస్ పార్టీ 9 గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తుంది, ఇతరులు 5 గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తుంది. సో టోటల్గా మనం తీసుకుంటే యాజ్ ఆఫ్ నౌ, సో ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ కనుక తీసుకుంటే ఢిల్లీ బేస్డ్ సర్వే చేసినటువంటి ఈ సర్వేలో ఇది బిజినెస్ టైకూన్స్ చేయించుకున్నటువంటి సర్వే. దీని ప్రకారం బీజేపీకి 172, కాంగ్రెస్ పార్టీకి 172, ఇతరులు 199 గెలుచుకున్నటువంటి అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తుంది. సో బీజేపీ ఇప్పుడు ఏదైతే కలలు కంటూ ఉందో 370 బీజేపీ, 400+ ఎన్డీఏ అని చెప్పి కలలు కంటూ ఉందో ఆ కలలకి చాలా దూరంగా ఉంది అని చెప్పి ఈ సర్వే అంచనా వేస్తుంది. బహుశా ఈ సర్వే వాస్తవంగా రహస్యంగా ఉంచారు, బిజినెస్ టైకూన్స్ చేయించుకున్న సర్వే. ఈ సర్వేని కొంతమంది ఢిల్లీలో ఉండేటువంటి తెలిసిన జర్నలిస్టుల ద్వారా సేకరించినటువంటి సమాచారాన్ని మొత్తం సంక్షిప్తం చేసి మీ ముందుంచేటువంటి ప్రయత్నం చేశాను. సో ఇది బీజేపీ 172, కాంగ్రెస్ 172, ఇతరులు 199 గెలుచుకునేటువంటి అవకాశం ఉంది అని అంటే సంకీర్ణ ప్రభుత్వం రాబోయేటువంటి రోజుల్లో రాబోతూ ఉంది. సో మ్యాజిక్ ఫిగర్కి చాలా దూరంగా బీజేపీ ఉండేటువంటి అవకాశం ఉంది. ఇదే కనుక నిజమైతే నరేంద్ర మోడీ రాబోయేటువంటి రోజుల్లో ప్రధానమంత్రి అయ్యేటువంటి అవకాశం ఉందా అని అంటే సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపేటువంటి నాయకుడిగా నరేంద్ర మోడీకి ఏకాభిప్రాయం వచ్చేటువంటి అవకాశం లేదు. అలాంటి సమయంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కీ రోల్ పోషించేటువంటి అవకాశం ఉంది. సంకీర్ణ ప్రభుత్వాలని బాగా కూర్పు చేసేటువంటి వాళ్ళల్లో నిష్ణాతులు చంద్రబాబు నాయుడు. సో గతంలో ఎన్డీఏ కన్వీనర్గా కూడా చేశారు ఆయన. అందుకే ఈ ఫలితాలు కనుక నిజమైతే, ఈ అంచనాలు కనుక నిజమైతే రాబోయేటువంటి రోజుల్లో మరోసారి చంద్రబాబు నాయుడు అయితే కీ రోల్ పోషించడానికి అవకాశం ఉంది ఢిల్లీ రాజకీయాల్లో అని చెప్పి మనం చెప్పొచ్చు. సో ఇప్పటికే చంద్రబాబు నాయుడు ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నారు. ఎన్డీఏలో భాగస్వామిగా ఆయన చేర్చుకోవడమే చాలా వ్యూహాత్మకంగా నరేంద్ర మోడీ అలాగే అమిత్ షా చేర్చుకున్నారనేది కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తూ ఉంది. ప్రస్తుతం దేశంలో నెలకొన్నటువంటి పరిస్థితులు కనుక చూస్తే ప్రధానంగా హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్ సరిహద్దుల్లో రైతు ఉద్యమం నడుస్తూ ఉంది. ఇంకొక వైపు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారు. అలాగే జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ని అరెస్ట్ చేశారు. తెలంగాణలో కవితను అరెస్ట్ చేశారు. అంటే ఈడీలు, సిబిఐ, ఐటీ దాడులు విస్తృతంగా జరుగుతున్నాయి. నరేంద్ర మోడీకి గెట్టినటువంటి వాళ్ళు, నరేంద్ర మోడీకి రాజకీయంగా సహకరించినటువంటి వాళ్ళ మీద అరెస్టులు కొనసాగుతూ ఉన్నాయి. ఆ క్రమంలోనే ఒకనొక సమయంలో చంద్రబాబు నాయుడు కూడా అరెస్ట్ చేయించారనేటువంటిది అప్పట్లో వినిపించింది. అయితే ఇప్పుడు ఎన్డీఏలో భాగస్వామిగా చంద్రబాబు నాయుడు మారిపోయారు. ఆ పరిణామం చోటు చేసుకోవడం కూడా ఒక వ్యూహాత్మకంగా బీజేపీ చేసింది అనేది రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది. సో ఎన్డీఏ మళ్ళీ అధికారంలో రావాలంటే చంద్రబాబు నాయుడు కీలక రోల్ పోషించాలి అనేది బీజేపీకి తెలుసు. అందుకే చంద్రబాబు నాయుడిని ముందస్తుగా తమ వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యింది. సో ఇప్పుడు బిజినెస్ టైకూన్స్ ఏదైతే సర్వే చేయించుకున్నారో ఆ సర్వే చాలా సీక్రెట్గా ఉంది. ఆ సీక్రెట్ సర్వేని వివిధ మార్గాల ద్వారా సేకరించాం మాకున్నటువంటి పరిచయాల ద్వారా. సో ఇది కనుక నిజమైతే, సర్వేలు ఎప్పుడు కూడా 100% నిజం కావు, ఒకవేళ నిజమైతే డెఫినెట్గా రాబోయేటువంటి రోజుల్లో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఎన్డీఏ ఏర్పాటు చేయాలంటే కనుక చంద్రబాబు నాయుడు అయితే డెఫినెట్గా కీ రోల్ పోషించేటువంటి అవకాశం ఉంది. అదే జరిగితే కనుక అటు దేశంలో ఇటు రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు ప్రధాన భూమిక పోషిస్తారు. రాష్ట్ర ప్రయోజనాలు 100% ఆంధ్రప్రదేశ్వి నెరవేరేటువంటి అవకాశం ఉంది.